లోపల వాచ్మెన్ కూడా లేడరా. వాచ్మెన్ అడిగి అదైనా పడుకోవచ్చు. బీగలేనా లోపల? బీగలేండా? బాయ్ అన్న, గుడ్ నైట్. చీకటి గదిలో చిట్టుకట్టుడు ఏరా ఏం చెప్తున్నావు? ఏంది అర్ధరాత్రి 2 సమయం మధ్యలో చీకటి గదిలో చిట్టుకట్టుడు? గాయస్, అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. మేము విలేజెస్లో మొత్తం తిరిగి స్టే కోసం ట్రై చేసాము. అస్సలు ఒప్పుకోవట్లేదు, చాలా భయపడుతున్నారు. ఎందుకంటే విలేజ్ కదా, సో ఈ విలేజ్లో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే భయపడతారు. ఇంకొంతమంది ఏంటంటే ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, సో వాళ్ళకి కొద్దిగా భయంగా ఉంటుంది. మేమైతే హ్యాపీగా విలేజ్లో టెంట్ వేసుకొని ప్రశాంతంగా స్టే చేద్దాం అనుకున్నాం, బట్ కుదరలేదు. సో మళ్ళీ మేము తాడేపల్లిగూడెంకి వెళ్ళాల్సి వస్తూ ఉంది, తప్పట్లేదు. చాలా ట్రై చేసాం ఊర్లో, బట్ ఎక్కడ కానీ పాసిబుల్ లేదు. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు తాడేపల్లిగూడెం. ఇంకేం చేయలేం. ఓకే, థ్యాంక్స్. అబ్బా, ఫైనలీ మేము మళ్ళీ తాడేపల్లిగూడెంకి వెళ్తుంటే మధ్యలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కనిపించింది. ఎందుకో ఇక్కడ ఒకసారి స్టే చేద్దామని చెప్పేసి లోపల బాబాయ్ ఉన్నాడు. ఆ బాబాయ్ని అడిగితే, అబ్బా హ్యాపీగా పడుకోండి అబ్బా, మేము ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చాము, తిరుపతి నుంచి వచ్చాము, ఇట్లా యూట్యూబ్ వీడియోస్ కోసం అని చెప్పంటే పడుకొని అన్నాడు. సో మొత్తానికి ఈరోజు నైట్ స్టే వచ్చేసి అక్కడే వేసుకోబోతున్నాం. ఈ టెంట్ వచ్చేసి డెకథ్లాన్ కంపెనీది. మేము ఫస్ట్ టైం ఓపెన్ చేయడము, ఎట్లా ఇన్స్టాల్ చేయాలని చూద్దాం. వచ్చా అది ఇన్స్టాల్ చేయడము? చూసాడు, రకరకాలుగా ఇచ్చినాడు. ఏదో కట్టపుల్లన్ని పెద్ద పెద్దది యాడ్ పెట్టుకో బాబా. ఇది ఏ లోపల ఇంకా ఎవరా? వెనకమాల చూసారు కదా, ఆ టెంట్ మాదే. డెకథ్లాన్లో తీసుకున్నాం, కష్టపడి టెంట్ వేసాం. నైట్ అక్కడే స్టే చేస్తున్నాం. చుట్టూ చీకటి. ఈ నైట్కి ఈ టెంట్లో మేము స్టే చేసి మళ్ళీ మార్నింగ్ ఇక్కడ నుంచి మేము వెకేట్ అయిపోవాలి. సో మేము జర్నీ చేసే ప్రతి ప్లేస్కి మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి మాకు ఏమీ తెలియదు. ప్రతి ఒక్కటి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తున్నాం. సో ఇప్పుడైతే మేము ఇంకా నైట్ పడుకునేసి మళ్ళీ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ వ్యూస్తో, మనకి గోదావరి సైడ్ డిస్ట్రిక్ట్స్లో మార్నింగ్ సన్ రైజ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, మూవీస్లో చూసింటాం. ఎక్సలెంట్ వ్యూస్ ఉంటుంది. సో మళ్ళీ మార్నింగ్ అరౌండ్, ఇప్పుడు వింటర్స్ కాబట్టి అరౌండ్ ఒక 6:30, 6కి అలా సన్ రైజ్ అవుతుంది. రాత్రి ప్రశాంతంగా పడుకోని ఇవ్వట్లేదు గాయస్. వీడు డిటిఎస్ సౌండ్ పెట్టి సావ తప్పుతున్నాడు. ప్రశాంతంగా పడుకోనివ్వట్లేదు వీడు.
మస్తు తొప్పుతున్నాడు. టీటీఎస్ పెట్టేది కూడా కొద్దిగా సైలెంట్లో పెట్టచ్చు కదా, సాగు తొప్పుతున్నాడు. ఇంకా కొడతాంట అంత గుడ్ మార్నింగ్ గాయస్. రాత్రి అయితే ఆ టెంట్లో అలా పడుకొని దోమలతో చాలా ఇబ్బంది పడ్డాము. బట్ ఇంకా అన్నీ అడ్జస్ట్ అవ్వాలి కదా, ఇలా వచ్చినప్పుడు ఇంకా మన దోమలకి మన అంటే కష్టము. సో అడ్జస్ట్ అయిపోయినాము. పక్కన సంజయ్ గడ్ అయితే ఒకటే గురక, ఒక పక్క డిటిఎస్, ఒక పక్క దోమలు, సరిపోయింది. మార్నింగ్ లేవగానే ఇంక పక్కనే చుట్టూ పంట పొలాలు. ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు. ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 6:10 అయింది, ఇంకా సన్ రైజ్ అవ్వలేదు. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది, చల్లగా ప్లెజెంట్గా మంచి వైబ్స్ అయితే వస్తున్నాయి. చుట్టూ పంట పొలాలు ఉన్నాయి, ఇటుపక్క పంట పొలాలు, అటుపక్క పంట పొలాలు, ఆ పక్క పంట పొలాలు. ఈ మధ్యలో వచ్చేసి ఫ్యాక్టరీ. ఇది మేబీ సిమెంట్ ఫ్యాక్టరీ కాదు, సిమెంట్ రాళ్ళు ఉంటాయి కదా మామూలు మనకి హౌస్ కన్స్ట్రక్షన్కి సిమెంట్ రాళ్ళు ఉంటాయి కదా, ఆ టైప్ ఫ్యాక్టరీ ఇది. ఇప్పుడు ఈ విలేజ్ నుంచి తాడేపల్లిగూడెంకి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి రావులపాలెంకి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. రావులపాలెంలో బోటింగ్ అయితే ఉందంట ఈరోజు. సో బోటింగ్ అంటే ఇప్పుడు కేరళలో ఓనంకి చేస్తారు కదా ఇన్సెన్స్, ఆ టైప్ ఆఫ్ ఒక బోటింగ్ అయితే ఉంటుంది. ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు. నైట్ ఎక్కడ పడుకుంటామో తెలియదు, ఎక్కడ ఉంటామో తెలియదు, రోడ్ల మీద పడుకుంటామో తెలియదు, అట్లా ఉంటుంది సిచ్యువేషన్. సో ప్రతిదానికి మేము సిద్ధంగా ఉన్నాము. రావులపాలెం వెళ్ళాక నెక్స్ట్ పార్ట్ని కంటిన్యూ చేద్దాం. సో అదనమాట ఈ వీడియోకి. బాయ్ బాయ్.